ముఖ్యంగా పేపర్లలో ఉండే వార్తలు చాలానే ఉంటాయి. సో అన్ని ప్రథమ పత్రికల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, జర్నలిస్టులకు కొత్త పాలసీ అండ్ అక్రెడిటేషన్, ఆరోగ్య కార్డులకు శాశ్వత పరిష్కారం, వృత్తిపరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలట. కొన్ని పత్రికలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయట. భాషా పద ప్రయోగంలో విజ్ఞత పాటించాలట. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి భూమి, పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్, ఫ్యూచర్ సిటీలో 4th ఎస్టేట్కు త్వరలో స్థలాలు, మీడియా అకాడమీకి 10 కోట్లు ఇస్తామని ప్రకటన, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తామంటున్న పొంగులేటి. సో ఇది ఆంధ్రజ్యోతి రాసింది. ఆయన ఏదైతే డప్పు కొట్టిండో అది రాసింది. యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడింది ఎందుకు రాయలే? ఏ పేపర్ అయినా రాసిందా? ఏ పేపర్ అయినా? నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ట్యూబ్ గొట్టాలు అసలు ఎవడు పడితే వాడు ఎట్లా పడితే వాడు పోయి మాట్లాడిండ్రు అని చెప్పి అంటున్నాడు. అది డైరెక్ట్ వచ్చి నాకే తగిలినట్టు ఉన్నది. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు చూపించాం కొడంగల్. అప్పటి నుంచి ఆయనకి కడుపులో అసిడిటీ ఎక్కువైనట్టున్నది కొద్దిగా. అదంతా కూడా నిన్న వెలగక్కినట్టున్నాడు. అసలు ఏం మాట్లాడిండ్రు, మనం ఏ రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతామనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఏదమ్మా వీడియో చెప్పినా నేను, ఇది స్ట్రక్ అవుతుంది వద్దు అని. అదే ఇది రావట్లేదమ్మా, స్ట్రక్ అయింది. చెప్పినా నేను రావట్లేదు, వేరేది పెట్టండి అని. ఎస్, అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు ఏందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందనంటే అసలు కంటే కొసరల్లది ఎక్కువైపోయింది. ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఉందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డంతోట మాట్లాడి ఏదైనా ఏమన్నట్టు చూసిరా జర్నలిస్టుల మీద. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు మన రేవంత్ అన్నకు. అప్పుడప్పుడు బుర్రలా ఏవో తిరుగుతూ ఉంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అన్న రేవంత్ అన్న, ఏ ట్యూబ్ గురించి అయితే మీరు వాగుతున్నారో, ఏ ట్యూబ్ గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, ఆ ట్యూబ్ లేకుండా మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయినరు అని అడుగుతున్నా నేను. అదే ట్యూబ్ లేకుండా మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయినరు? అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ డిలీట్ చేయండి. మీరు ఎందుకు పెట్టుకున్నారు యూట్యూబ్? మరి సునీల్ కనుగోలు తెచ్చేందుకు పెట్టుకున్నారు? సునీల్ కనుగోలు ఎందుకు తెచ్చి పెట్టుకున్నారు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని అనుముల రేవంత్ రెడ్డి గారు ఎందుకు వాడిండ్రు? ఇదే పాదయాత్రలో మీకు డప్పు కొట్టే 2 ఛానళ్ళని పిలిపించుకొని ఒకడికి 5 కోట్లు ఇంకోటికి 2 కోట్లు ఇచ్చారు కదా. ఆ ఛానళ్ళని పెట్టుకొని పాదయాత్రల 1-to-1 చేయలే, ఇంటర్వ్యూలు చేయలే. అదే యూట్యూబ్కి సంబంధించినటువంటి గంగావని తీసుకొచ్చి మీ పాదయాత్రల ఆమె చేసినటువంటి మొక్కజొన్న వడల ఏం వడలు తినడే? మొక్కజొన్న వడలే కదా, మొక్కజొన్న వడలు లాంటివి కూర్చొని మరి తినలే. ఆమె యూట్యూబ్ వెబ్ సిరీస్ చేయదా గంగవ్వ? మీరు గెలవడానికి యూట్యూబ్ని అడ్డు పెట్టుకొని అదే ఏదైతే ట్యూబ్ గురించి మాట్లాడుతున్నారో గదే ట్యూబ్ని అడ్డు పెట్టుకొని ఆ ట్యూబ్ వల్లనే ఇట్లున్నావు నువ్వు. నేను చెప్పేది ఏంటంటే, అనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అయ్యిండు అంటే కర్త కర్మ క్రియ అంతా కూడా యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే. ఈ విషయము యూట్యూబ్ బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ గారిని అడిగినా చెప్తాడు. గతంలో ఇట్లనే మా అన్న కేటీఆర్ అన్న
ఎగిసెగిసి పడ్డాడు యూట్యూబ్ల మీద. ఏమైంది ఇప్పుడు? బొక్క బోర్ల పడ్డాడు, నామరూపం లేకుండా అయిపోయింది బీఆర్ఎస్. ఎస్, బరాబర్ యూట్యూబ్ వల్లనే అయింది. ఎందుకు అంటే ప్రజా సమస్యలు మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడని ఎన్నో సమస్యలు మాలాంటి వాళ్ళం మాట్లాడినాం. పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్లో చూపించినటువంటి సమస్యలు కూడా మాలాంటి యూట్యూబ్ ఛానల్లో మేము మాట్లాడినాం. ఈ రోజున సగర్వంగా చెప్పుకుంటున్నాం, శాటిలైట్ ఛానల్ రాని వార్తలు మీరు అన్నటువంటి ఆ ట్యూబ్ గొట్టాల ద్వారానే వస్తున్నాయి అని చెప్పి నేను మరొక్కసారి సగర్వంగా చెప్పుకుంటున్నా. ఇంతకేమన్నో అక్వడేషన్ల గురించి ఏందేందో మాట్లాడుతున్నారు కదా. మీ రేవంత్ రెడ్డి గారు, మీ టీము యూట్యూబ్ వాడతలేదా? మీకు సంబంధించినటువంటి రెడ్డి జర్నలిస్టులు ఏ ట్యూబ్లకి వెళ్ళొచ్చి